అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన దొడ్డుగుంట గ్రామంలో జరిగినటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్లో ఈవేళ అధికార పార్టీ తోక ముడిచి వాళ్ళు పారిపోతూ చేసేది లేక ఎలక్షన్ క్యాన్సిల్ చేయించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేను ఒకటే అడుగుతున్నా, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎందుకయ్యా వాయిదేయించావు? సిగ్గు లేదా? ఇక్కడ బీసీ ఎస్సీలకు సంబంధించింది వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళు ఎన్నుకునే హక్కు లేదా వాళ్ళకి? నీ పార్టీ ఓడిపోతుందని ముఖ్యంగా 4 గ్రామాలకి చెందిన మన రంగంపేట మండలానికి సంబంధించి దొడ్డుగుంట, ముకుందవరం, సుభద్రంపేట, వెంకటాపురం గ్రామానికి సంబంధించిన బీసీ ఎస్సీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరూ కూడా ఈ రోజు చైర్మన్ ఎన్నుకుని ఇదిలో నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరే పారిపోయారు. ఎందుకు పారిపోయారు? ఓటర్లతో పారిపోయారు. సిగ్గు లేదా? రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, నీకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదా? నీకు ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం లేదా? ఆల్రెడీ నువ్వు ఇలాంటి కుయుక్తులు పన్నుతావు. మీ గ్యారంటీగా మీ ప్యానల్ ఓడిపోతుందని మాకు ముందే తెలుసు. అందుగురించే మేము మరి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువెళ్ళి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొచ్చాం. ఇక్కడ ఫుల్గా కూడా ప్రొటెక్షన్ పెట్టాలి, పోలీసు ప్రొటెక్షన్, అది కూడా లోకల్ పోలీసులు కాదు, మిగతా ఏరియా నుంచి రప్పించాలని కూడా మేము హైకోర్టు వారిని కోరితే వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారే. మరి ఆ ఇన్స్ట్రక్షన్లన్నీ కూడా పక్కన పెట్టి ఎప్పుడూ పోనీ ఇక్కడే కండక్ట్ చేస్తుంటారు ఎలక్షన్. ఈ మొదటిసారి కాదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందట. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంటే ఇంతమంది పోలీసులు ఎప్పుడూ లేని చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వందలాది మంది పోలీసులు వచ్చినా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని తోక ముడిచి పారిపోవడం. రామకృష్ణారెడ్డి ఒకటే చెప్తున్నా, నీకు దమ్ముంటే రేపు రా, నువ్వు నేను ఇక్కడే ఉన్నాం. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తోటి పోయారంటున్నావు కదా, మీ అధికారులతో చెప్పించావు. నువ్వు నేను ఇక్కడ ఉండే లా అండ్ ఆర్డర్ ఈ పోలీసుల సహకారంతో మనం ఇక్కడ ఉండి చూద్దాం, ఓటర్స్ ని పంపిందాం, గెలిపి ఎవరితో చూద్దాం. అంతేగాని నువ్వు ఎక్కడో ఉండి కుయ్యక్తులు పన్ని ఎలక్షన్లు వాయిదా వేసినంతట్లో కాదు. ఆల్రెడీ ఇది ఓడిపోయావు. నువ్వు క్లియర్ గా పారిపోయారు. నీ ఓటర్స్ రామకృష్ణారెడ్డి, నీ ఓటర్స్ ఎక్కడున్నారు? పారిపోయారు. ఎందుకు? ఓడిపోతామని తెలిసే. ఈ వేటకి కూడా ఈ టైంకి కూడా మా ఓటర్స్ అందరూ ఉన్నారు. ఎందుకు? మా గెలుపు పైన, మా బలం పైన ఉన్నటువంటి నమ్మకం మాకు. ఈ రోజున బీసీ ఎస్సీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న దానికి ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి మరి ఓటర్స్, సపోర్ట్ చేసిన ఓటర్స్ కి మనం దీన్ని ఒక కొలమానంగా కూడా తీసుకొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా చెప్పు రామకృష్ణారెడ్డి, నువ్వు రేపు గాని వస్తానంటే మేము ఇక్కడే ఉంటాం. రా, ఎలక్షన్లు కండక్ట్ చేయించండి. పారిపోకు రామకృష్ణారెడ్డి, పారిపోకు పిరికి బందలాగా. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఇక్కడ రంగంపేట, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత రంగంపేట మండలంలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఈ ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. కానీ నువ్వు అధికారం మదంతో అధికారంలో ఉన్నావన్న నీ దురహంకారంతో ఎలక్షన్ వాయిదా వేయించావు పారిపోయి. ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా వచ్చినటువంటి ఓటర్స్ అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మరి ఈ ఎలక్షన్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.